వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వం దేవుడి పవిత్రతను దెబ్బతీసే కుట్ర చేసిందని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సిబిఐ ఛార్జ్షీట్ బయటపెట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ బయటపెడతామన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని, తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. లడ్డు తినాలంటే భక్తులు భయపడ్డారు. తిరుమలకు రావాలంటే భక్తులు సందేహించే పరిస్థితికి వచ్చారు. లేదు, అక్కడికి పోతే ఈ అపవిత్రత మేము భరించలేము, ఇవన్నీ చూస్తే మానసికంగా మేము ఏమాత్రం కూడా ఉపేక్షించలేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత అపవిత్రత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయాలి, దాన్ని డైవర్ట్ చేయడం, లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని స్తంభింపజేయడం. ఇది ఒక పద్ధతి ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడే మాకు ఏదైతే ఛార్జ్షీట్ వేసారో ఛార్జ్షీట్ ఇంకా నెంబర్ కావాలి, అది రావాలి. అదే మరిగా మాకు యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ పంపించారు సిబిఐ. వీళ్ళందరిపైన అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ తీసుకోమని పంపించారు. అందుకే 1 మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. అసత్యాలు అబద్ధాలు చెప్పే వ్యక్తుల్ని 2022లో రిపోర్ట్ వచ్చిందా లేదా, ఎందుకు తొక్కి పెట్టారని అడుగుతున్నాం. ఆ రోజు మీరు కానీ యాక్షన్ తీసుకొని ఉంటే తెలుసో తెలియకో తప్పు జరిగిందని సమర్థించుకునే అవకాశం ఉంది. కానీ మీరు డెలిబరేట్గా చేశారు కాబట్టి, డెలిబరేట్గా చేయాలనుకున్నారు కాబట్టి అది తొక్కిపెట్టి మీరు ముందుకెళ్ళారు. అందులో కూడా మళ్ళీ ఆనాటి చైర్మన్ పిఏకి డబ్బులు ఇచ్చారు, 4,68,00,000 ఇచ్చారు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? బుకాయిస్తే ఇదైపోతుందని. ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఆ రిపోర్ట్లని చదివితే ఇంకా చాలా విషయాలు వస్తాయి. వివేకానంద రెడ్డి మర్డర్ చేసిన నెక్స్ట్ డే కత్తి నా చేతిలో పెట్టారు. ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు. మంచి పద్ధతి కాదు. అది కూడా మీరు పెట్టుకుని దేవునితో పెట్టుకున్నారు. నాతోనే కాదు, దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు, దారుసలాముకు పోవాలని, జెరూసలాముకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు. అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వస్తే అంత మోక్షం వస్తుందని, అదే మరి వాళ్ళ జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు. నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ అది ఎక్స్ట్రీమ్. పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరా దాని గురించి? ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా. ఎందుకు మాట్లాడు? మహాపాపం కదా ఇది. ఆ మహాపాపాన్ని గురించి క్షమాపణ చెప్పక్కర్లేదు దేవుడికి? తప్పుకు చెంపలేసుకోవాల్సిన పని లేదా? మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది కాదు, కెమికల్ కూడా చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి, అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కింద వాడు చేశాడు పర్లేదు. డెలిబరేట్గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్లో చేశాడు. ఏం చేశాడు? కాదు, డబ్బుల కోసం కక్కుర్తి పడింది కాదు ఇది.
డబ్బుల కోసం దీంట్లో ఒక కుట్ర ఉంది, కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం.